ఎన్టీవీ అని చూస్తున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు వచ్చేసి రైస్ చాలా మిగిలిపోయిందండి, రాత్రి వండింది అలాగే ఉంది. అందుకని చెప్పేసి చింతపండు పులిహార చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, అలాగే సాల్ట్ అండి టేస్ట్కి తగినట్లు. నా దగ్గర తాలింపు దినుసులు అయిపోయాయండి, అందుకని ఉట్టి జీలకర్ర వేస్తున్నాను. అలాగే రైస్ని ఈ విధంగా పొడిగా చేసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టారండి, ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి చింతపండుని. ఫ్రెండ్స్, నూనె పోస్తుందండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేసానండి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. ఇందులో మనం పల్లీలు దోరగా వేగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పల్లీలు చిన్న మంట పెట్టి వేయించుకోండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ చింతపండు ఉడుకుతుందండి, ఆ గుజ్జు అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, పోపు బాగా వేగిందండి, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. రైస్లోకి ఇప్పుడు మనం వేసుకున్న తాలింపుని వేసేసుకుందాం. చింతపండు అనేది బాగా ఉడికినాక ఆ రసంని అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కలిపానండి, ఇక చింతపండు పులుసు వేసుకోవటమే బ్యాలెన్స్ ఉంది. ఫ్రెండ్స్, చింతపండు పులుసు కూడా వేసానండి, బాగా కలుపుకోవాలి. అసలు కలపటమే రావట్లే మా హస్బెండ్కి. ఫోన్ పట్టుకున్నాను నేను, పని ఒక్కటి కూడా రాదండి రవి గారికి. ఇప్పుడు ఇందులో పులుపును బ్యాలెన్స్ చేయటానికి కొంచెం చింతపండు వేసాం కాబట్టి పంచదార ఒక్క చిటికెడు వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పులిహోరలో కొంచెం పంచదార వేస్తున్నాను, పులుపు బ్యాలెన్స్ అవ్వటం కోసం. కలపండి, చక్కగా కలపాలి, అదంతా కలవాలి. కలపండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి నేను, లేకపోతే మా హస్బెండ్ తింటారు. మొహం కడుక్కోలేదు అట్టుకుంటగా, నేనే తింటాను.